మెహర్ సహవాస్. సహవాసము అంటే కలిసి జీవించుట, వాసము కలిసి ఉండుట, సహవాసము కలిసి జీవించుట. ఎవరితో కలిసి జీవించాలి? మెహర్ సహవాసం. అవతార తత్వంతో కలిసి జీవించటం, అవతార తత్వాన్ని అవగాహన చేసుకుని జీవించటం. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అవతార తత్వంతో లయమైన ఒక్క క్షణమైన మనతో పట్టుకెళ్ళగలగడం. ఆ హృదయ స్థానంలో నీవు అవతారం యొక్క స్మరణని అందుకున్నటువంటి మహనీయమైనటువంటి క్షణాన్ని, నీవు లయమైనటువంటి ఆ స్థానంలో, నీవు లయమైనటువంటి ఆ క్షణంలో, నీవు లేకుండా అవతారుడు మాత్రమే ఉన్నటువంటి క్షణంలో ఆ నిమిషాన్ని నువ్వు పట్టుకోవడానికి ప్రయత్నం చేయడమే మెహర్ సహవాస్. ఇది మొట్టమొదటిగా అలా మనం గుర్తించవలసినటువంటి అంశం. ఇక మనిషి, మృగం, ఈ రెండు లక్షణాలు మనలో ఉన్నాయి. అంటే అర్థం ఏమిటి? మృగం అంటే ఏంటంటే వాంఛలకు మాత్రమే పరిమితమై జీవనం సాగించేది ఏదో అది మృగం. మరి మనిషి అంటే మనీషి వలె జీవించేటటువంటి వాడెవడో వాడు మనిషి. మరి మనీషి అంటే మహత్తత్వమును ఎరిగినటువంటి ఎరుకతో జీవించే వారెవరో వాళ్ళు మనీషి. ఇది మనకి శాస్త్రం అందించినటువంటి నిర్వచనం. మహత్తత్వం అంటే ఏమిటి అంటే ఈ సృష్టి ఆది స్థితిలో ఎలా ఉందో, సృష్టి మండలం ఏమైపోతే ఏ స్థితిలోకి చేరిపోతుందో ఆ తత్వం పేరు మహత్తత్వం. అటువంటి మహత్తత్వాన్ని అనుభూత మనస్సుకున్నటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో, జ్ఞానం ఏదైతే ఉన్నదో, మౌనం ఏదైతే ఉన్నదో, అటువంటి దాన్ని అగ్గిపుచ్చుకొని ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరూ మనుషులు. అంతేగాని మనసున్న వాళ్ళందరూ మనుషులు అనేటటువంటి నిర్ణయం వేదాంత శాస్త్రం చెప్పలేదు, ధర్మశాస్త్రం చెప్పింది. అంటే శాస్త్రాలు రెండు రకాలు. ధర్మశాస్త్రాలు ఒక భాగం, వేదాంత శాస్త్రాలు ఒక భాగం. తత్వ విజ్ఞానాన్ని అందుకోవాలి అంటే, సద్గురు ఆశ్రయాన్ని పొందాలి అంటే, అవతార కృపని అందుకోవాలి అంటే మనం తత్వ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటాం. ధర్మశాస్త్రాలు ఎలా చెప్పాయి అంటే నువ్వు మనసుతో ప్రవర్తిస్తావు కాబట్టి ఆ మనసుతో ప్రవర్తించేటప్పుడు నువ్వు కోరికలు వగైరాలన్నిటితో కూడా ప్రవర్తిస్తావు కాబట్టి ఆ ప్రవర్తించే ప్రవర్తన ధార్మికమై ఉండాలి అనేటటువంటి వ్యక్తిగత సామాజిక ఉద్ధరణ లక్ష్యంతో చెప్పబడినటువంటివి ధర్మశాస్త్రాలు. అయితే ఈ ధర్మాన్ని అతిక్రమించి ధర్మానికి లక్ష్యమైనటువంటి మోక్షాన్ని అనుకోవాలి, ఆ ముక్త స్థితిని అనుకోవాలి అనేటటువంటి తత్వ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి ఎవరైతే ముందడుగు వేస్తారో వాళ్ళు మనుషులు. ఈ సత్యాన్ని మొట్టమొదట మనం సరిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే ముక్తి మోక్షం అనేటటువంటి వాటిని మనం అందిపుచ్చుకోవాలి అంటే ప్రధానమైన పునాది విశ్వాసం. విశ్వాసం లేకుండా ముక్తి మోక్షం సాధ్యం. ఎవరిని వారే ఆత్మవిశ్వాసంతో అనుగమిస్తూ అధిగమిస్తూ చేరవలసిన గమ్యాన్ని చేరటం, అలాగే ఈశ్వరుని యందు గురువు యందు విశ్వాసం కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ విశ్వాసం అనే పునాదికి ఇక్కడే మన చుట్టుపక్కల పెట్టినటువంటి వాక్యాలన్నీ గమనిస్తే ఒక ఉత్తమమైనటువంటి వాక్యం ఉంది. ఎక్కడ ఉన్నా నన్ను విశ్వాసంతో తలుచుకుంటూ ప్రేమిస్తూ పనిచేస్తూ ఉంటే నాకు చెరువుగా ఉన్నట్లే అని అవతారణ ఆశీర్వచన వాక్యమే. ఈ ఆశీర్వచన వాక్యాన్ని కనుక మనం స్వీకరించినట్లయితే దీన్ని చక్కగా విచారణ చేసి చూడండి, సులభంగా అర్థమైపోతుంది. అవతార విశేషం ఎప్పుడూ కూడా ఏమిటంటే ఈ తాత్విక విజ్ఞాన ప్రక్రియలో ఉన్నటువంటి మార్మిక రహస్యాలని విభజించి సాధకులకి సులభంగా అందించేటటువంటి క్రతువులో అవతార ప్రక్రియ ఉద్భవిస్తుంది. అవతారుని యొక్క యుగం అంతా కూడా ఎలా జరుగుతున్నాయా అంటే
అప్పటి వరకు ఏదైతే రహస్యంగా ఉన్నాయో, అప్పటి వరకు ఏదైతే అర్థం కాకుండా ఉన్నాయో, అప్పటి వరకు అందుకోవడానికి అసాధ్యంగా ఉన్నాయో అవన్నీ సుసాధ్యం చేయడానికి వచ్చేటటువంటి అవతారములే నిజమైన అవతారం. అటువంటి వాటిలో మెహర్ అవతారము ఉత్తమమైనటువంటి అవతారం. వారు ఇచ్చినటువంటి ఈ సందేశాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. ఎక్కడ ఉన్నా అంటే అర్థం ఏమిటి అంటే, మనం మెలకువలో ఉంటున్నాం, కళలో ఉంటున్నాం, నిద్రలో కూడా ఈ 3 అవస్థలలో పుట్టింది మొదలు పోయే వరకు. ఎక్కడ ఉన్నామంటే ప్రదేశం కాదు, విజయవాడలో ఉన్నామా, ఉయ్యూరులో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా, బడిలో ఉన్నామా అన్నది అక్కడ చెప్పటల్లా. మనం పుట్టింది మొదలు పోయే వరకు 3 ఉంటున్నాం. ఎందులో ఉంటున్నాం? మెలకువలో ఉంటున్నాం, కళలో ఉంటున్నాం, నిద్రలో ఉంటున్నాం. ఈ 3 అవస్థలలో కూడా నన్ను విశ్వసించు. స్పష్టంగా చెప్తున్నారు. ఆదేశం, ఉపదేశం. నన్ను విశ్వసించు అంటే అవతారాన్ని విశ్వసించాలి అంటే ఈ 3 అవస్థలలోనూ విశ్వసించాలి. విశ్వసిస్తే ఏమవుతుంది అంటే, నీలో ప్రాణం పనిచేస్తుంది కదా. ఈ 3 అవస్థలలో కూడా పనిచేస్తున్నటువంటి ఒకే ఒక స్థితి ప్రాణం. ఆ ప్రాణ సమానంగా నువ్వు అవతారాన్ని పట్టుకుంటావు. ప్రాణ సమానంగా అవతారాన్ని ఆశ్రయిస్తావు. ప్రాణంతో లయమైపోయేటటువంటి స్థితిలో అవతార ఆశ్రయాన్ని పొందుతావు. గాఢ నిద్రావస్థలో ప్రాణం కొట్టుకుంటోందనేటటువంటి స్పృహ కూడా లేకుండా మనం గాఢ నిద్రావస్థలోకి ఒలిగిపోతున్నప్పటికీ అవతారని ఆశ్రయాన్ని కోల్పోనటువంటి ఎరుకని కలిగి ఉంటావు. అది విశ్వాసం అంటే. విలుప్తమైనటువంటి శ్వాసమే విశ్వాసము. బాగా గుర్తుపెట్టుకోండి. విశేషమైన శ్వాసము కూడా విశ్వాసమే. అంటే మనం శ్వాసను తీసుకుని విడిచిపెట్టేటప్పుడు దీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుని విడిచిపెడుతూ ఉంటాం. బరువైన పనులు, ఎక్కువ పనులు, శ్రమతో కూడిన పనులు చేసినప్పుడు ఎగశ్వాస పడుతూ ఉంటాం. ఎందువల్ల అంటే ఆ శ్వాస యొక్క బలాన్ని ఎక్కువ వినియోగించుకుంటాం అన్నమాట. అలాగే విలుప్తమైనటువంటి శ్వాసం, గాఢ నిద్రావస్థలో మన శ్వాసని మనమే గుర్తించినటువంటి విలుప్తమైనటువంటి శ్వాస స్థితిలో మనం ఉంటాం. అటువంటి స్థితిలో కూడా అవతారాన్ని ఆశ్రయించి ఉన్నాను, ప్రేమిస్తున్నాను, ఆయనని విశ్వసిస్తున్నాను అనేటటువంటి గాఢమైనటువంటి భావన, గాఢమైనటువంటి భావాతీత స్థితిని మనం ఆశ్రయించాలి అనేటటువంటి ఆదేశాన్ని ఇస్తున్నారు. తలుచుకుంటూ అంటే స్మరణ, విస్మరణ. ఈ 2 స్థితులు ఉన్నాయి మనలో. స్మరణ అంటే రోజుకు 14 సార్లు మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అనుకుంటే చాలండి. 14 సార్లు అంటే ఏమిటండి అంటే, ప్రతి ఆదేశంలోనూ ప్రతి ఉపదేశంలో కూడా సంజ్ఞామాత్రంగా చెప్పబడినటువంటి విధానం ఇవన్నీ కూడా. ఏమిటి దాని ఉపదేశం అంటే, రోజుకు మనకి 7+7 14 అవస్థలు ఉన్నాయి. అంటే మెలకువ, కళ, నిద్ర అని 3 అవస్థలుగానే చెప్తున్నాం కానీ అందులో ఆంతరిక అవస్థలు 14 అవస్థలు ఉన్నాయి. ఈ 14 అవస్థలలో కూడా నిజానికి మాట్లాడితే 16 అవస్థలు ఉన్నాయి. 4 16 అవస్థలు ఉన్నాయి. అంటే ఈ 3 అవస్థల అవతల తురీయమైనటువంటి అవస్థ కూడా ఉంది. అది అవస్థ కాదు నిజానికి మాట్లాడితే. ఈ 3 యందు కలిసి ఉన్నటువంటి ఏకముగా ఉన్నటువంటి ఒకే ఒక అవస్థ తురీయం. నన్ను తలుచుకుంటూ ప్రేమిస్తూ అన్నారు అక్కడ. ప్రేమించాలి అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 5వ భూమిక దాటినటువంటి వాళ్ళందరికీ ఈ ప్రేమ అనే అనుభవం కలుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సత్య జ్ఞాన భూమికలలో మెహర్ బాబా బోధించినటువంటి భగవద్వచన విధానంలో 5వ భూమిక దాటడం మొదలుపెట్టిన వారందరికీ ఈ ప్రేమ అనే అనుభవం వస్తుంది. 5, 6, 7 ఆ 3 భూమికలలో జరిగేటటువంటిదంతా ప్రేమే. మరి కింద వాళ్ళండి తలుచుకుంటూ బాగుంటారు. ఇంకా అంతకంటే కింద ఉన్నారండి 1వ భూమికలోనే ఉన్నారండి. అప్పుడు విశ్వాసంతో. ఈ ఒక్క వాక్యంలోనే 1, 2 భూమికలలో ఉన్నవారేమో విశ్వాసంతో తలుచుకుంటూ స్మరణ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు 3, 4 భూమికలలోనూ ప్రేమిస్తూ 5, 6, 7 భూమికలలో ఉన్నటువంటి వాళ్ళని సూచిస్తున్నారు. కాబట్టి ఇది ఉపదేశ వాక్యం, ఆదేశ వాక్యం. అవతారణ యొక్క స్మరణ ఈ రకంగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రేమిస్తూ తర్వాత ఏం చెప్పారు? పని చేస్తూ ఉంటే అంటే ఎవరి స్థాయిలో వారు పనిచేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏమిటి? మృగం కూడా కదులుతూనే ఉంది, పశువులు కూడా కదులుతూనే ఉన్నాయి.
మనుషులు కూడా కదులుతున్నట్టే కనబడుతున్నారు. నిజానికి మాట్లాడితే పుట్టింది మొదలు పోయే వరకు చాలా పనులు చేస్తున్నట్టే కనబడుతుంది. కానీ పుట్టడం కూడా ఒక పని, పోవడం కూడా ఒక పని. ఈ పుట్టడం పోవడం అనే రెండు పనుల మధ్యలో ఓ పని చేస్తున్నాం. ఆ ఒక్క పనే జీవితం అంతా చేస్తున్నది. దాన్ని జీవితం అనే పనే చేస్తున్నాం అంతే. నిజానికి మాట్లాడితే రోజు ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు కూడా మనం ఒక పనే చేస్తున్నాం. అనేక పనులు చేస్తున్నామనే భావనలో నుంచి బయటికి రావాలి మొట్టమొదట. అప్పుడు మాత్రమే మృగం అనేటటువంటి స్థాయి నుంచి ఎదిగే ప్రయత్నం చేస్తాం. మనిషి అనేటటువంటి స్థాయికి రావాలి అంటే మృగానికి సంబంధించినటువంటి ఆకలి, భయము, నిద్ర, పునరుత్పత్తి, ఈ 4 అంశాలకు సంబంధించిన వాంఛలలో నుంచి ఎవరైతే బయటపడినటువంటి వారు ఉంటారో వాళ్ళు మనిషి అనేటటువంటి స్థాయిలో పనిచేయడం మొదలవుతారు. అంటే ఈ పని చేయడం స్థాయి భేదంగా ఉన్నారు. ఇలా వాంఛల నుంచి విముక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనిషి అనేటటువంటి స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టారు. ఎవరైతే వాంఛలకు లోబడి మాత్రమే జీవిస్తున్నారో వాళ్ళు మనిషి ఉపాధిలో ఉన్నటువంటి మృగం స్థాయిలోనే జీవిస్తున్నారు. ఈ మనిషి స్థాయిలోకి ఎవరైతే వచ్చామో వాటికి 1 నుంచి 7వ భూమిక వరకు ఉన్నటువంటి జ్ఞాన భూమికలను గురించి అందించే ప్రయత్నం చేశారు భగవద్గీతం ద్వారా. ఈ మనిషి పనిచేసేది 7 భూమికలలో పనిచేయాలి. ఈ జ్ఞాన భూమికలలో పనిచేయాలి. దివ్యత్వంతో పనిచేయాలి. దివ్యత్వంతో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు నాకు చేరువగా ఉన్నట్లే అనే నిర్ణయ వాక్యాన్ని అందించారు. ఇక్కడ ఎవరికి చేరువుగా ఉన్నారట? అవతారానికి చేరువుగా ఉన్నారు. దేనివల్ల? ఈ 1 నుంచి 7వ భూమికలలో ఉన్నటువంటి దివ్యత్వ అనుభూతి వల్ల వాళ్ళు అవతారానికి చేరువుగా ఉన్నారు. కేవలం శరీరం నేనుగా ఉండి దాంట్లో కొట్టుకుంటూ ఉన్నటువంటి ప్రాణం చేత ఆకలిగా నేనుండి, దాంట్లో కొట్టుకుంటూ ఉన్నటువంటి ప్రాణం చేత నిద్రగా నేనుండి, దాంట్లో కొట్టుకుంటూ ఉన్నటువంటి మనసు యొక్క ఆ కల్మషములు మాలిన్యములు అయినటువంటి ఆవేశాలతో నేనుంటే అప్పుడు ఏమయ్యాం? ఈ 1 నుంచి 7 భూమికల లోపల ఉన్నటువంటి దివ్యత్వానికి దూరం అయిపోయినాం. మనుషులమే కానీ దివ్యత్వానికి దూరం అయిపోయాం. సంస్కారముల చేత లొంగి ప్రవర్తించాం. కానీ ఎవరైతే ఈ దివ్య జ్ఞాన భూమికలను అధిగమిస్తారో, ఎవరైతే అవతారాన్ని ఆశ్రయించి దివ్య జ్ఞాన భూమికలలో ఎదుగుతూ వెళ్ళారో వాళ్ళందరికీ కూడా అవతారానికి చేరువగా ఉన్నట్లే. అంటే అవతారంతో ఐక్యత, అవతారాన్ని మెహర్ బాబా కొంగును శాశ్వతముగా పట్టుకున్నట్టుగా నన్ను అనుగ్రహించమని అడుగుతూ ఉంటాం ప్రతిరోజు ప్రార్థనలో. మనం ఆయన అడిగేది ఏంటి అంటే ఒకే ఒకటి, ఆయనతో కూడినటువంటి ఐక్యతా సిద్ధి. ఆ అవతారణ స్థితి అంటే నన్ను కనిపేసుకుని ఆయన ఆ సాయుధ్య ముక్తిని ప్రసాదించిన ఆయన, ఆ మోక్ష స్థితిని ప్రసాదించిన ఆయన, నీకు నాకు అభేద స్థితిని ప్రసాదించిన ఆయన అనేటటువంటి ప్రార్థనతో మనం నడుస్తున్నాం. నిజానికి నాకు అన్ని ప్రార్థనలలో కల్లా ఉత్తమమైనటువంటి ప్రార్థన ఎంతో కాలంగా అంటే దరిదాపుగా 2 పుష్కరాలుగా నన్ను వెంబడిస్తున్నటువంటి ప్రార్థన మనసు హారతిదే. మనసు గనక హారతి గనక అయిపోతే నువ్వు సహజంగానే జ్ఞానం. మనసు కనుక హారతి కాలేదనుకోండి అప్పుడు నువ్వు సహజంగానే మృగానికి మనిషికి మధ్య ఉన్నావు. ఇది మనసుని హారతి చేయడం ఎట్లాగో హరతి ఇది హారతిని హరింపజేసుకోవడం. ప్రతి అర్చన ప్రతి విధి కూడా ఈ హారతితోనే ముగుస్తుంది. ఎందువల్ల అంటే ఎవరైతే నేననే భావంలో నిలబడి ఉండి చేస్తూ ఉన్నారు ఆ నేను మిగుల్చుకోవద్దు. నేనును మిగుల్చుకున్నట్లయితే సందేహం మిగిలిపోతుంది, దేహ భావన మిగిలిపోతుంది, నేను శరీరం అనే భావన మిగిలిపోతుంది. అప్పుడు ఇదే వాక్యాన్ని ఎట్లా చదువుకుంటాడే అంటే ఎక్కడ ఉన్నా నన్ను విశ్వసించి తలుచుకుంటూ ప్రేమిస్తూ పనిచేస్తూ ఉంటే నాకు తెలుగుగా ఉన్నట్లే అనే తేలిక భావంతో ఇస్తాడు. నాకు తెలుగుగా ఉన్నట్లే అంటే అక్కడ నిర్ణయంగా స్వీకరించగలిగే సమర్థత ఉందని అప్పుడు లేదు. అవతారం యొక్క అనుభూతిని పొందగలిగే సమర్థత ఉందా? లేదు. కేవలం సందేహం, ఉన్నావో లేదో నీకే సరిగ్గా తెలియదు. అటువంటి సందేహాస్పదమైనటువంటి వాక్యాలు అవతారం యొక్క ఉపదేశాలలో కానీ సందేశాలలో కానీ మనకి ఎక్కడా లభించవు. కాబట్టి ఆ వాక్యాలని యథార్థ సత్యానుభవ సూత్రాలుగా మనం కనుక స్వీకరించి మృగం స్థాయి నుంచి
మనిషి స్థాయికి, మనిషి స్థాయి నుంచి దివ్యత్వ స్థాయికి, దివ్యత్వ స్థాయి నుంచి అవతారణ స్థితి ఎందు ఐక్యతాశక్తి పొందేటటువంటి మహనీయ స్థితికి నన్నందరినీ అవతారణ అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ ఈ 4 మాటలు మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అవతార